కానవచ్చనమ్మా కన్నీరెవల్లో వేరుపడి చేసి మనగా అన్నయ్య మన కన్నీరు ముందర మాత్రమేగా ఎన్ని కొండ మీద రాయికొండి మాత్రం ఎక్కి వెళ్ళిపోతుంది బాలవాని కన్నీర పగవాని కన్నీర విత్తిరి ఎత్తురు దుండు దుస్సుమని ఎవరి కన్నీరు గొర్రెవాని కన్నీర గొడ్డువాని కన్నీరు ఎవరి కన్నీరు ఏర్పాటు చేస్తాము అని కానీ ఒక్క మాట అన్నయ్య నారు వచ్చి మళ్ళీ నీరు పోతావు నీరు వచ్చి మళ్ళీ నారు పోతావు ఇంకే వారికి పుల్లు చేస్తావు ఇంకే వారికి పెళ్లి చేస్తావు బండ కింద మన్నదారికి అన్నం పెట్టి అతిపద దాతవు శంకరంత దాతలు పార్వతంతా శివ మాదలేదు నీ గడిపేతో నాకేమేరు అన్నయ్య తమ్ముడా మీకేమో తెలవదన్నారు అందుకే అన్నారు మనకు మాటకు సత్యం అందుకు పత్యం అంటే ఎల్లారో తింటాం కదా నోటి నిండా పళ్ళు ఉండాలి మనకి మెడ నిండా గుళ్ళను ఉండాలి దురవంద ఉండాలి ఈ పనులు కట్టుకుండాలి గాడిపోతున్నాడే తూర్పాల పట్టాలి పొద్దుండగానే ఊరు చేరే పోవాలి ఇద్దరు వెళ్ళాలి ఆయనకి ఇగురు పెద్దగా ఉండాలి దున్న పొద్దులు వేసరికి జర నోరు పెద్దగా ఉండాలి అంతేనా అయ్యయ్యో ఎవరి కన్నీరని పొద్దుకి మనగా వాన కొడితే పొద్దాక చెప్పిన కూర్చున్నాం బిడ్డ కొంతమంది వెనకటి మనగా ఎల్లక్క మల్లకి ఎగురారు వెనుక బొమ్మల పుల్లక చెతికింది మళ్ళీ అందరు ఏమనుకుంటే తెలుసా ఓ పిల్ల పొద్దుగాల పోతే కథ మంచుకుంటది జర్ర వెనక అయిపోతే లొల్లి తక్కువ అయితే కథ మంచుకుంటది అని జర్ర వెనకాయ వస్తారు కొంతమంది లేడా ఎత్తారు ఆ లేడా ఎత్తే మంచిగా అర్థం అయితే అని లేడా వచ్చిన వాళ్ళకి కూడా అర్థం కావాలి అయితే ఈ కథ మాత్రం ఏనాడు మనగా ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా తెలవాలి అయితే ఇది మనకి దుర్మాల కోట రాదు చెలిమ రాదు అతని భార్య ఇరణాగదేవి ఇరణాగదేవి ఏనాడు మనకి సంతానం లేక చాలా బాధపడుతుంది ఓయల గుళ్ళలో పూజ ఎత్తంది ఇరణాగదేవి కన్నీరు తమ్ముడే ఇది అని అన్నయ్య మరి కన్నదాన్ని మాత్రం ఇరణాగదేవి మాత్రం రాజ్యంలో రాదు మరి వదిలగుళ్ళలో మాత్రం ఒక పూజ చేస్తాను మరి ఆ తల్లికి మాత్రం కొడుకులు బిడ్డలు మాత్రం సంతాన బలం లేదా మరి ఎందుకు ఇయ్యలేదు అన్నయ్య అయ్యయ్యో రామ దేవుడు దేవుడు సంగమయ్యంగా శంకరుడు పడవారి వనక వేనాడుకప్పుడు సంగవేశం కట్టుకున్నాడు సంగవేశం కట్టుకొని నాలుగల నది మీద గుర్తున్న శివ సంగమై అమ్మా గగంతా గగలేమి ఓజల గుళ్ళకి వచ్చిండు పరివేతులు కనగనగనగనగనగా సంగమయ్యా గంటలు కొడతా ఉన్నాడమ్మా సంగమయ్యా గంటలు కొడతా ఉన్నాడమ్మా సంగమయ్యా ఓం నమో శివ నమో హరి నారాయణ బాలసంతోళ్ళు వాడు కాటిబాబు మరి ఆనాడు ఆ ఇరణాగదేవి గుళ్ళల్లో వరం పట్టినాడు గనగన గంటల సప్పుడు ఆ తల్లి మరి ఎవరో జంగమోళ్ళు నా దగ్గరికి వచ్చిర్రు అనుకోని మరి ఆడవిల్ల ఇరణాగదేవి వచ్చిన జంగమయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నా అని అత్త కొట్టనా మావ కొట్టనా ఓయల గుళ్ళలు అనేకమైన బాధపడి పూజ చేస్తాను వినమే
నీళ్ళు అనుకొని వచ్చినవా కళ్ళం అనుకొని వచ్చినవా సంగం అయ్యా మరి ఇలా నా దగ్గర ఏం పాడబడ్డ గుళ్ళల్లో ఇలా నేను మరి ఓదర గుళ్ళల్లో పూజ పడుతున్నా ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో కూర్చొని తీసుకొచ్చి నీ దగ్గర పెడుతున్నా కళ్ళం దగ్గరికి వచ్చిన మాట ఉంటే చాట వాటి తీసుకొచ్చి నీ తోటి పెడుతున్నాయి అయ్యా అయ్యయ్యో జంగమా ఓ దేవా జంగమా బిడ్డలు లేక బౌద్ధ పడతాను మరి కొడుకుల కొరకు ఈ గుళ్ళల పూజ కడతాను బిడ్డల కొరకు నేను ఈ గుళ్ళల పూజ కడతాననే అయ్యా నాగదేవి అగ్గి అయ్యబట్టి నువ్వు కోతెప్ప నువ్వు అయ్యబట్టి అగ్గి కోతెప్ప ఇత్తడి పుత్తడు కాదు పుత్తడు ఇత్తడు కాదు నువ్వు బంగారం కాదు ఒక్క గంకెన కుకిరణ పులి కాదు అరే రే తమ్ములారా ఈ తల్లికి కొడుకులు లేక బిడ్డలు లేక అనేకమైన బాధపడుతుందాట దేవ సంగమయ్యా సంగమయ్యా ఆడి బాల ఎలాగా గర్భాన సంతానం కలిగే ఉంటది ఎనుకో ముందు అరే సంతానం నీకు ఇత్తగాని బాలా అంతంతలో పరమేతుడు మరి మునుపడి తెలవాన శంకరుడు ఏమన్నాడే అమ్మా అమ్మ గోగులాది కొల్లపూరి గోగులాది కొల్లపూరి పట్టు వేరే ఆనాడు చూడు ఒత్తులాడి ఒళ్ళమ్మ మరిది మల్లయ్య ఎంటబడి పాపం చేయవని బాధ పెట్టినప్పుడు అరే రే మల్లయ్య వదిన కాదు కన్న తల్లి రెండు గాళ్ళు మొక్కిన మల్లన్న మీద బదనాం ఎత్తింది ఒంతులాడి ఒళ్ళమ్మ అక్కడ చేసిన పాపాలు ఇక్కడ ఈ మోక్షం కావాలంటే ఎట్లా కావాలని శంకరుండు గప్పుడైన పరమేదుడు చూడు అక్కడ చేసిన పాపాలు ఇక్కడ ఈ మోక్షం కావాలంటే పొలరాజ్యం మల్లలను పడమార్పి ఇలా నాగ గర్భాన కొడుకునై ఓడిగడతా వంతులాడి వల్లమ్మను పడమార్పి అన్నలాకు చెల్లెల ఆకుమచ్చినై ఓడిగడతానమ్మా అమ్మా ఏమంటావు నానమ్మ పల్లపురి పట్టమేనమే నాడుదారాదు మల్లయ్య చూడు ఏ పనాడు బంతికట్ట గజ్జలాగు టోపికుల గద సూల మల్లన్న అరే రే బంతి పూసాయ బంగారు దేవుడు ఆ దేవిని పడమార్పిండు మల్లె పువ్వులు వేసుకొని పొద్దులాడి వల్లమ్మను పడమారి బంతి పువ్వులు వేసుకొని ఎన్నాగ దగ్గర వచ్చామ్మా ఒక్క కొడుకును ఓడిగడతాను ఒక్క కొడుకుని తల్ల గాని కొడుకు తర్వాత ఆడవిల్ల కావాలని కొడుకు తర్వాత బిడ్డను ఓడిగా ఇద్దరు పిల్లగాళ్ళ ఓడిగచ్చనమ్మా పరమేతుండ చూడు అని మత అనమే నాడు మాయమాయి సంగమయ్యా అడు చూడు అని నాడు శంకరుడు ఎండుకొండకెళ్ళిపోతా ఉన్నాడు శంకరుడు ఎండికొండకెళ్ళిపోయినాక రమ్మని భర్తను కదరా ఆడవిల్ల ఎరడాలి భర్తను
అందుకు ఓదల గుళ్ళలో వరం పట్ల మాటే ఉంటే ఒక దేవుడి మెచ్చి వరమోడు కట్టిండు పరదేవుడు మెచ్చి పరమోడు కట్టిండు సారానంత ఇలా మన సంతానం దొరికింది కొట్టి పేరు దూరమై మనకు కన్న పేరు దగ్గర అవుతున్నదే అయ్యో చేలు రాను రాను వాళ్ళు నాయన ఎక్కడంతా ఉన్నారమ్మా బంగారు భవనాల వేడిగత ఉన్నారు కళ్యాణ మేళలు నిండుకున్నాం ఇంటికాడ పైలం నువ్వు అప్పటిప్పుడు లేవు చాలా రోజులు గుళ్ళలో వాటి పెగ్గు దూరం అవుతుంది పరిశ్రమలు ఆయన ఒక పుట్టువాడి ఉడితే పెగ్గే నేర్చుకోవాలి ఆడి పుట్టువాడి ఉడితే ముగ్గే నేర్చుకోవాలి గట్టగాది ఇప్పుడు ఆడోళ్ళే పెగ్గెత్తారు మొగోళ్ళే ముగ్గెత్తారు సరే ఇంటికాడ పైలం అటు ఇటు పోకు బరువు బిందెలు పట్టకు పెద్ద బిందెలు పట్టుకొని నీళ్ళు పోకు అరవై కాలం కింద పెట్టకు జర బయలు జాగ్రత్త నాకు తెలియదా నేను బిందెల్లా ఆడతానా నేను బట్టలు వింటున్నా లంగల కాడికి వెళ్ళి బిందెల కాడికి వెళ్ళి నువ్వే మొత్తం లంగలు నువ్వే పిండ పడుతుంది రోజు నేను చూస్తలేనా రోజు దానట్లా మా అబ్బాయి వింటున్నాడు ఇచ్చే మనది ఎవరికి నీకు ఉంటేగా ఇంతకు సరే పర్వాలేదు బామ్మ ఇక్కడ పైలం అన్నాడు ఆ రాజు మాత్రమే రాజులో మహారాజుడు అది కచ్చి వేడికి మాత్రమే భార్య మాత్రము కలిగే వేళ్ళ ఉంచుండు తనపోతామన్నాడు కచ్చీరు వేడికి రానవచ్చే తొడ మీద బల్లెం పువ్వు పెట్టినాడా 36 రాజ్యాలు వేలు పెట్టారు మరి ఆ రాజు కచ్చిరి మీద ఉన్నాడా మరి అంటాంటే ఇరనాగ దేవికి అంటే గడియలు నిండు కత్తన్నాయి మరి ఆ అడవిలో ఇరనాగదేవి మరి ఒక్కేసి గడియల్లా రఘుమల్లేరో రామ ఓ గారింతారాయ రఘుమల్లేరో రామ ఒక్కేసి గడియల్లా రఘుమల్లేరో రామ ఓ గారింతారాయ మూడేసి గడియల్లా రఘుమల్లేరో రామ ముద్దపిండ మాయ రఘుమల్లేరో రామ రఘుమల్లేలో రామ నెలలో రకల గంటి రఘుమల్లేలో రామ రఘుమల్లేలో రామ నీడాల చూసి రఘుమల్లేలో రామ నిన్న మొన్న డోలే రఘుమల్లేలో రామ నేనే లేకపోతే రఘుమల్లేలో రామ పుట్ట మీది కొమ్ము రఘుమల్లేలో రామ పొందుగా రఘుమల్లేలో రామ రెండేసి గడియల్ల రఘుమల్లేలో రామ రఘుమల్లేలో రామ మూడేసి గడియల్ల రఘుమల్లేలో రామ ముద్ద పిండ మాయ రఘుమల్లేలో రామ గుడ్డ 9 నెలలు రఘుమల్లేలో రామ గుడి వెనుక కొల్లాట రఘుమల్లేలో రామ దాయంగా దాచల్ల రఘుమల్లేలో రామ దగ్గర విలిచింది రఘుమల్లేలో రామ ఓ దాసి ఓ రాముడు ఓ దేవుడా ఓ దేవుడు ఓ పోరి బాబు నేను ముంగడికి వెళ్ళంటే వెనకకి వెళ్తుంది నీకేందే గట్టగా దొరసాయం కక్కుతానే దొరసాయం ఆయిల్ నాకు కొట్టి వెనకది ముందరిది మొత్తం వెళ్ళిపోతాను దాసి ఓ పోరి నాకు వాంతి కత్తంది ఒకరింత వస్తుంది నాకు ఊరంతా జనగ ఊరంతా గిర్రని తింటాను నాకు లోపల అమ్మా నువ్వెందుకు బాధపడతానే అమ్మా నా మూడు ఏంటి నాకేమో తక్కువ ఉన్నాయి నీకేం తక్కువ ఉన్నది చెప్పు నీకు అన్ని ఉన్నాయి అది లేక అదేంటి గదే తెలివి లేదు తెలివా అని ఇద్దరికి లేదు ఇద్దరికి లేదా అని? ఇద్దరు పెద్ద పుల్లే అమ్మా ఎప్పుడైతే చూడివే నాడవనగా ఆడి బాల నాగదేవి అలలలలల
కళ్ళలల్లా మంత్రసాని వచ్చిన తల్లి పుట్ట విని చెయ్యేసి ఎప్పుడు బాధపడతా ఉన్నది. నాగదేవి జడవకు జీవనుంటా బాధపడకుని బాధనుంటా. ఎప్పుడైతే మంత్రసాని వచ్చిన తల్లి కండకుండి తల్లికి ధైర్యం ఇచ్చిర్రమ్మ. మరి అప్పుడు కనుకనేమి ఆడపిల్లదయా నాగదేవి అమ్మ రాముడో నేనేమి చేదు దేవుడో నేనెందుకు రాముడో నేనేమి చేదు రాముడో నేనేమి చేదు నా దేవుడో నేనెందుకు రాముడో నేనేమి చేదు నాకు వల్ల వచ్చే పడకునే నాకు దూరాతాడే రమ్మా దూరవారం చూడరమ్మా అమ్మా మంత్రసాల విలువరమ్మా నాకు మంత్రి తెలియరమ్మా మంత్రసాల విలువరమ్మా అయ్యా ఐరన్ దేవుడా కోయిల దేవుడా తల్లి పిల్ల సల్ల బయట పడితే నీ గంగరేజ్ ఎట్టికిందా మట్కిలు తీస్తా మటుకులు తీస్తారా ఎదురుపట్టమా ఎదురుపట్టం ఎందుకుండా పని చేస్తావు అని మొక్కినా అటువంటి ఇటు అయింది ఇటు పోతా అటైంది అమ్మా ఇక కానీ పోయి అమ్మా చూడవచ్చిన తల్లులారా నా చుట్టూ కూసుందరే అమ్మా చూడవచ్చిన తల్లులారా ఉడుకు చావలుగారమ్మా నా ఊపినట్టు కందిరమ్మా ఉడుకు చావలుగారమ్మా మరి ఆడవిల్ల నాగదేవికి ఇంకా ఆనాడు మాత్రమైన చెరువు నుండి అలుగుపడ్డ సందమైతే ఉన్నది. రాజమహారాజు ఎల మహారాజా బలుటేడి గడిలో పారా మిల్లే పూత పట్టేనా కడమ మిల్లే కథ పట్టేనా మినుగా ఊరే కప్పుతున్నారా మెరుగుల్లారా మన గుడిచేనా బలుటేడి గడిలో పారా బలుటేడి గడిలో పారా ఏనంగారా నేను కొట్టాలి ముందుకుంటారా నేను కొట్టాలా అయ్యా చేయకుంటారా నేను ఉడితేరా అయ్యా తొండ పిండావే నన్ను అంటారా అయ్యా కారుకుంటారా నేను ఉడితేరా అయ్యా గుండు పిండావే నన్ను అంటారా అయ్యా ఎడమకాలురా ఎన్ను దన్నేరా అయ్యా కుడికాలురా నా మీద అన్నేరా అయ్యా సక్కనొక్కరా బరుడైతేరా అయ్యా పంటోరా బరుడైతేరా అయ్యా బరుడల్లారా బయట పడతాడా ఒక్క కొడుకురా ఒక బిడ్డారా పిల్లలు అరే ఒక్కగాని ఒక్క కొడుకు మాత్రం జరిగిస్తున్నప్పుడు సక్కని దాసరి కన్నా వారు చూసిన వాళ్ళు అయ్యయ్యో రామ ఎలలాగదేవి గర్భాన ఉండకు సక్కన ఒక్క కొడుకు జలమించిండమ్మ. దాసి వాళ్ళ చూసి పుట్టిన పిల్లగాని శుభ్రం చేసి తల్లి ఒడిలేసిరి. ఈ ఎలలాగదేవి సంబరపడి సంతోషపడి ఆనందపడుతుంది. కొడుకుని ఎత్తుకొని సరే భయం ఇచ్చుకుంటూ ఉన్నది.